అవకాశం ఎవరికి వస్తుందండి? కొంతమంది అంటారు నుదుటి మీద రాసి పెట్టుండాలి సార్, అదృష్ట రేఖలు ఉండాలి సార్, చేతి గీతల మీద ఉంటుంది సార్, నుదుటి రాతల మీద ఉంటుంది సార్. ఐఎమ్ సారీ మై ఫ్రెండ్స్, అవకాశం అందరికీ వస్తుందండి, ఏదో ఒక టైంలో వస్తుంది. కానీ రెండు రకాల మనుషులు ఉంటారు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఈ ముచ్చట, చూసేటోడు చేసేటోడు. సో కొంతమంది చూస్తూనే ఉంటారండి, అవకాశాలు ముంగటి నుంచి పోతుంటాయి, ఎర్రి ముఖం వేసుకొని చూస్తూనే ఉంటారు, అవి పోతాయి. ఇంకొంతమంది ఇది సరైన టైం కాదేమోలే అనేసి ఊరుకుంటారు. అది తప్పు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేని చోట అవకాశాలని సృష్టించుకోవాలి. అది కూడా అవ్వకపోతే జాగా మార్చేయాలి, ఇంకో చోట మన అవకాశాన్ని దౌలాడుకోవాలి. అప్పుడు సక్సెస్ ఎందుకు రాదండి? కేవలం మాటలు చెప్పడం కాదు, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మన యొక్క జాతక నక్షత్రాలను నిందించడం కాదు. ఎంతోమంది దురదృష్ట జాతకంలో పుట్టిన వాళ్ళు ఇవాళ అమోఘమైన సక్సెస్ సాధించినారు, పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించినారు, ఆంటర్ప్రెన్యూర్స్గా ఎదిగినారు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వాళ్ళ యొక్క వ్యాపార కలాపాలు నడుస్తున్నాయి ఇవాళ రేపు. మిత్రులారా, ఇది సత్యం, నేను చూసి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఒకప్పుడు దేవర్ డిక్లేర్డ్ యాజ్ ఇఫ్ దే ఆర్ నథింగ్, జీరో అన్న లెవెల్ నుంచి ఈ లెవెల్కి వాళ్ళు ఎదిగినరు. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి. చేతి గీతలు, నుడితి రాతలు